నేను ఇప్పుడు చూపించే రెసిపీని మీరేమంటారో కామెంట్ చేసేయండి. వారానికి ఒక్కసారైనా మా చిన్నప్పుడు చేసేదనమాట మా అమ్మ. అయితే పప్పుచారు లేదా అల్లం చారు ఈ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇదే మెడిసిన్ అనమాట దగ్గు, కఫం, జలుబుకి. వేడి వేడి అన్నంలో ఎక్కువ వేసుకొని తింటే అద్దిరిపోతుంది. దీనికోసం ఫస్ట్ మిక్సీ జార్‌లో ఆనియన్, వెల్లుల్లి, అల్లం నేనైతే పచ్చి పసుపు తీసుకున్నాను. దీని ప్లేస్‌లో మీరు పసుపు కూడా వాడొచ్చు. పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి ఫైన్ పేస్ట్ చేయాలి. చాలా మెత్తగా ఉండాలి. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఎక్కువ ఆయిల్ వేసుకోవాలనమాట. దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది. తాలింపు గింజలు వేసుకొని, ఆనియన్స్ చాప్ చేసుకొని వేసుకొని, నెక్స్ట్ కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించాలి. నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకున్న ఉంది కదా! ఆ పేస్ట్ వేసుకొని బాగా వేగి మంచి స్మెల్ ఒస్తుంది అనేటప్పుడు మాత్రం కొంచెం ఉప్పు, కొంచెం కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం అయితే వేసుకొని, కొంచెం వాటర్ ఏసుకొని చిక్కగానే ఉంటుందిది. కొంచెం మరిగించిన తర్వాత దగ్గర పడింది అనుకేటప్పుడు కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే టేస్ట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ ఫర్